ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ముందు చెప్పబోయే న్యూస్కి ఓకే, తర్వాత సల్మాన్ ఖాన్ మీద చెప్తా ఓకేనా. అంతర్జాతీయ సాంస్కృతిక వారసత్వ పండుగగా మన దీపావళిని యునెస్కో గుర్తించింది. యునైటెడ్ నేషన్స్కి అనుబంధంగా ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటూ అనుకోవచ్చు. ఓకే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. సో యునెస్కో గుర్తింపు పొందడం మాటలుగా నాకు తెలిసి మొట్టమొదటి 2008లో రామ్లీలా మైదానంలో మన వాళ్ళు రామాయణం అప్పుడు ఒక క్రతువు లాంటి నిర్వహిస్తూ ఉంటారు. అది శ్రీరామం అప్పుడు కానీ విజయదశమి అప్పుడు కానీ లైక్ ఇలా. సో నాకు తెలిసి అది ఫస్ట్. దాని తర్వాత లిస్టులో చాలా యాడ్ అవుతూ వచ్చాయి. ఈరోజు దీపావళికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడం అనేది 16వది. మన భారతదేశానికి సంబంధించి ఈ కల్చరల్ రిలేటెడ్ ఏవైతే ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇది 16వది. ఓకేనా. ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగా దీపావళి అన్నట్టు. సరే, ఇప్పుడు టాపిక్ వద్దాం. సల్మాన్ ఖాన్ ఏకంగా 10,000 కోట్లండి. ఎక్కడి నుంచి అంటే 10,000 కోట్లు అసలు? సల్మాన్ ఖాన్ వెంచర్స్ అని చెప్పేసి వాళ్ళది ఉంది ఒకటి సంస్థ. ఓకే, వాళ్ళు నిన్న రైజింగ్ తెలంగాణకు సంబంధించేసి గ్లోబల్ సమ్మిట్ పెట్టారు కదా, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. దానిలో ఈ సల్మాన్ ఖాన్ వెంచర్స్ వాళ్ళు ప్రభుత్వంతో 10,000 కోట్లకు సంబంధించేసి ఎంఓయూ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారు. ఏం చేయబోతాడు స్వామి 10,000 కోట్లతో ఆలోచిస్తే? నాకైతే నిజంగా 10,000 కోట్లకు గాను ఈజీగా 1,00,000 కోట్లు సంపాదించవచ్చు. దీని మీద కనుక వర్క్ చేస్తే బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఇందులో రేవంత్ రెడ్డి షేర్ ఎంత, రేవంత్ రెడ్డి ఇందులో పార్ట్నరా అని చెప్పి కూడా అనవచ్చు. సల్మాన్ ఖాన్ దగ్గర 10,000 కోట్లు అసలు ఎక్కడే అని చెప్పేసి. ఎందుకంటే ఈ ఫోర్త్ సిటీ అని ఏదైతే అంటున్నారో ఆర్ ఫ్యూచర్ సిటీ, ఈ ఫ్యూచర్ సిటీని ఏదైతే అంటున్నారో ఈ కందుకూరు సంశోధ సరౌండింగ్స్ మొత్తం ఓకే, అక్కడ ఇప్పుడు ఇతనికి 100 ఎకరాలు ఇస్తారా 1000 ఎకరాలు ఇస్తారా ఊహకు అందటం వల్ల. కారణం ఈ 10,000 కోట్లతో సల్మాన్ ఖాన్ వెంచర్స్ వాళ్ళు ఏం చేయబోతారని క్రాస్ చెక్ చేస్తే నాకు ఫ్యూజులు ఎగిరిపోయింది. ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే ఒక పెద్ద టౌన్షిప్ కాలనీ అనుకోవచ్చు, లేదా ఇంకా అంతకుమించి ఒక ఊరే అనుకోవచ్చు, సామ్రాజ్యం అనుకోండి. అందులో రేస్ కోర్టు నాట్ కోర్సు, రేస్ కోర్టు అంటే గుర్ర పందాలు. నెక్స్ట్ గోల్ఫ్ కోర్టు, గోల్ఫ్ తెలుసు కదా, అది గోల్ఫ్ కోర్టు, రేస్ కోర్టు. ఇక ఆ తర్వాత అంతర్జాతీయ సదుపాయాలతో అద్భుతమైనటువంటి విల్లాస్, రెస్ట్ హౌస్, వీటితో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా ఒక పెద్ద స్టూడియో. ఆ స్టూడియోకి అనుబంధంగా ఇక వేరే మొత్తం సినిమాలకు సంబంధించి భారతదేశంలో నాకు తెలిసి ఫస్ట్ టైం ఓ సినీ హీరో ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు. ఈ పెట్టుబడులలో కూడా ఏకంగా ఓ పక్క వచ్చేసి రియల్ ఎస్టేటు, ఓ పక్క వచ్చేసి టూరిజం, మరో పక్క వచ్చేటప్పటికేమో సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షను, మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ ఈ రేంజ్లో. నాకు తెలిసి 1000 మందికి ఉపాధి అండి ఇది. నేనైతే నిజం ఊహించలే అసలు ఈ రేంజ్లో ఉపాధి. ఈ రోజు సల్మాన్ ఖాన్ అడిగేటువంటి రా బాబు అని. మన గచ్చిబౌలిలో ఒక సమ్ రేస్ లాంటిది జరిగింది. అది సల్మాన్ ఖాన్ వస్తే రేవంత్ రెడ్డి ఆయన ఇద్దరు కూర్చొని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది మొత్తానికి ఏదో పెద్ద ప్లాన్ చేస్తారు అబ్బా వీళ్ళు అని చెప్పేసి. బట్ రేవంత్ రెడ్డి ప్లాన్ అదిరింది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒక్క సల్మాన్ ఖాన్ ప్రాజెక్టు 10,000 కోట్ల ప్రాజెక్టు, అది గనక పర్ఫెక్ట్ వేలా గనక ముందుకు వెళ్తుంది అంటే ఆ ఫ్యూచర్ సిటీలో బోల్డ్ అని కంపెనీలు వచ్చేస్తాయి ఇంకా. సో సల్మాన్ ఖాన్తో రేవంత్ రెడ్డి వేసిన ప్లాన్ ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి యొక్క విజన్ ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీ, ఆయన గురువు గారు చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ అనే సిటీని నిర్మించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అనేది నిర్మిస్తున్నాడు. నో డౌట్ గ్రాండ్ సక్సెస్ అయింది అనమాట. ఇక ఇప్పుడు ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే అసలు సల్మాన్ ఖాన్కి సంబంధించి అక్కడ 10,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఎంత కోఆపరేట్ చేయాలని క్రాస్ చెక్ చేస్తే బాబోయ్ వాళ్ళు కూడా 1,000 కోట్లు ఖర్చు పెట్టాలి తెలుసా. రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పైప్ లైన్లు, పవర్ లైన్స్, తర్వాత కేబుల్ నెట్వర్క్, ఒకవేళ మధ్యలో ఎక్కడ అవసరమైతే బ్రిడ్జిలు, రోడ్డు కనెక్టివిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు మొత్తం ప్రభుత్వమే కల్పించాలి. అండ్ పర్మిషన్స్ ఆబ్వియస్లీ ఇంకా సింగిల్ విండో ఫార్మాట్లు ఇచ్చేయాల్సిందే, ఇంకా టక్ పర్మిషన్ ఇచ్చేయాలి. పర్మిషన్ ఈజీగా ఇస్తున్నారు, సదుపాయాలు మొత్తం కల్పిస్తున్నారు. ఈ దగ్గర ఉన్న డబ్బులతో బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, దానిలో అత్యద్భుతమైనటువంటి విల్లాసు, రేస్ కోర్టు, గోల్ఫ్ కోర్టు,
వీటితో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద స్టూడియో, ఫిల్మ్ స్టూడియో. ఆ ఫిల్మ్ స్టూడియోని విఎఫ్ఎక్స్ తయారు చేసేవాళ్ళు, గ్రాఫిక్స్ చేసేవాళ్ళు, ఓటీటీ సినిమాలకు సంబంధించేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సంబంధించేసి మొత్తం ఏ టు జెడ్. ఇక ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి పోటాపోటీ ఇంకోటి ఉన్నట్టే లెక్క అయింది నాకు తెలిసి అయితే. అప్పుడు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాలు మొత్తం కూడా అక్కడ తీసే అవకాశం అయితే ఉండొచ్చు. సల్మాన్ ఖాన్ నిజంగా సుడి తిరిగింది. ఐఎమ్ షూర్ ఈ ప్లాన్ అయితే రేవంత్ రెడ్డిదే. సల్మాన్ ఖాన్ పెట్టుబడి పెట్టాయని ఉంటాడు. సార్ నాకేమొచ్చితే ఇక్కడ పెట్టుబడి పెడితే నాకేంటి సార్ అని ఉంటాడు. ముంబైలో నువ్వేం చేస్తున్నావు? సల్మాన్ ఖాన్ వెంచర్స్ పేరుతో ఏదో చేస్తున్నావు, రియల్ ఎస్టేటో ఏదో. దాన్ని నువ్వు ఎంత పెట్టుబడులు పెడతావు, నీకు రిటర్న్స్ వస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టు. నువ్వు 10,000 కోట్లు పెడితే నీకు 1,00,000 కోట్లు వస్తాయి అని చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బేసికల్లీ తన రియల్ ఎస్టేట్ పర్సన్, బిల్డర్ ఆయన. సో మొదటి నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్న అతను ఐఎమ్ షూర్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కింద షేర్ అయితే ఉండొచ్చు. అఫీషియల్గానే అన్అఫీషియల్గానా ఏంటో మన తర్వాత చూద్దాం. డబ్బు పెట్టే ఏదైనా డబ్బు పెట్టకుండా తీసుకోవట్లే పద్ధతిగా ఉంటాడు ఆ మనిషి. అయితే దశ తిరిగినట్టేనండి. ఎవరిది? సల్మాన్ ఖాన్ది. అండ్ హైదరాబాద్తో ఉన్నటువంటి ఈ 4th సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీది అయితే నాకు నిజంగా క్రాస్ చెక్ చేస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోయింది. అయ్యో బాబోయ్ ఏంట్రా ఇది. ఇక సల్మాన్ ఖాన్ సినిమాలు తీయాల్సిన అవసరంలా, ఇది ఒక్కటి చాలు. జీవితాంతం తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగదనమాట. ఆ రేంజ్లో ఆస్తి అయితే ఇక్కడ బిల్డ్ అయింది అనమాట.